లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అద్భుతంగానే రాష్ట్రానికి అందినాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి సంబంధించి కూడా గట్టిగానే వచ్చినాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. అంటే ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తుంటారు, జగన్ హయాంలోనే ఆదాయం ఎక్కువ పెరిగింది అని చెప్తుంటారు. అబ్బెబ్బే జగన్ నాశనం చేశాడు ఆర్థిక వ్యవస్థనే అంటుంటాడు. అయితే దాన్ని కేంద్రంతో సర్టిఫై చేయించేందుకోసం అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఆదాయం ఎప్పుడు ఎంత పెరిగింది అన్నటువంటి పాయింట్ మీద అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా వివరంగా చెప్పుకొచ్చారు. దాన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తూ జగన్కి చెప్పుకోవడం చేతకాలేదు, కనీసం మోడీ చెప్పాడు చూడండి అంటూ హైలైట్ చేస్తుంది. 2014-15 నాటికి 93,903 కోట్ల ఆదాయం ఉంటే 2018-19 నాటికి 1,54,031 కోట్లు, అంటే 5 ఏళ్ల బాబు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 60,128 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం అనమాట. వరుసగా 2 కోట్లు కరోనా వలన 70,000 కోట్లు నష్టం వచ్చినా కూడా 2023-24లో రాష్ట్ర ఆదాయం 2,42,479 కోట్లు. అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 88,848 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెంచినటువంటి ఆదాయం 60,128 కోట్లు అయితే జగన్ హయాంలో 88,848 కోట్లు. దానికి మోడీనే సర్టిఫికెట్ ఇచ్చారు చూడండి అని చెప్పి నిలదీస్తున్నారు.